నాకు ఒక 2 క్వెషన్స్ ఉన్నాయండి. యెస్ సార్. రీసెంట్‌గా ఒక 2 వీడియోస్ చూసానండి. చిన్న షార్ట్ వీడియోస్. ఆ వీడియోస్‌లో ఏంటంటే ఒక ట్రైన్‌లో ఒక ముస్లిం క్యాండిడేట్ నమాజ్ చేస్తా ఉన్నాడనమాట. తన సీట్‌లో హ్మ్. కూర్చొని. వెంటనే పక్కన ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే ఆబ్వియస్‌గా హిందువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే భజన చేయడం, పెద్ద పెద్దగా హ్మ్. చేసి అరవడం. ఆ ట్రైన్‌లో ఆ ఇన్సిడెంట్ అనమాట. అదొకటి. హ్మ్. రెండోది ఏంటంటే ఇంకొక వీడియో ఏంటంటే స్కూల్‌లో ఒక లంచ్ బ్రేకో లేకపోతే మధ్యాహ్నం ఏదో బ్రేక్‌లో ఒక కుర్రోడు స్కూల్‌లో ఒక కారిడార్‌లో కూర్చొని నమాజ్ చేస్తున్నాడనమాట. హ్మ్. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక 50 మంది ఉంటారు. పెద్ద పెద్దగా జై శ్రీరామ్ అంటూ పెద్ద పెద్దగా గోల చేస్తున్నారనమాట. హ్మ్. సో హ్మ్. బేసిక్‌గా నా పాయింట్ ఏంటంటే అసలు నిజంగా మత స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు వాళ్ళు అసల ముస్లిం క్యాండిడేట్ అక్కడ చేసుకోవచ్చా? అట్లా చేయొచ్చా? డెఫినిట్‌గా నేనైతే హ్మ్. ఈళ్ళు చేసిన దాన్నయితే నేను కరెక్ట్ అని నేనైతే అనను. ఏది హ్మ్. స్టూడెంట్స్ గాని, లేకపోతే ట్రైన్‌లో మిగతా జనాలు గాని ఈళ్ళు చేసిన పనైతే నేను సమర్థించను. బట్ అసల హ్మ్. ఆ క్యాండిడేట్ అలా చేయడం అనేది అది కరెక్టా పబ్లిక్ ప్లేస్‌లో? దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. ఓకే. ఒకటి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ రిలీజియస్ ఐడెంటిటీ ఈస్ ఎ ప్రొటెక్టెడ్ మ్యాటర్ అండి. ఓకే. అయితే అతను ఇప్పుడు నేను కూడా ఆ వీడియో చూసా. ఇది అప్పర్ బర్త్‌లో అతని యాహ్! బర్త్‌లో ఒక ముస్లిం హి ఈస్ నమాజ్ చేసుకుంటున్నాడు. ఓకే. అవును. అది అతను డబ్బులు తీసుకొని కొనుక్కున్న బర్త్ అది. ఓకే. చేసుకున్నాడు. అతను ఇంకొకళ్ళ సీట్‌లోనో లేకపోతే సెంటర్‌లో అటు ఇటు నడిచేటప్పుడు అక్కడ చేశాడనుకో ఐ విల్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిమ్. అది అది పర్సనల్ ప్లేస్ కాదది. రైట్? నువ్వు మన ప్రయాణానికి సంబంధించినంత వరకు అది పబ్లిక్ ఏరియా. తన సీట్‌లో అది అప్పర్ బర్త్‌లో కింద ఎవడికి ఇబ్బంది లేదు. పైన తన అప్పర్ బర్త్‌లో తను నమాజ్ చేసుకుంటే, కింద వీళ్ళు ఓన్లీ ఫర్ ద ఆహ్, తన పేరేంటి? వాడిని ఇన్‌స్టిగేట్ చేయటానికి మాత్రమే వీళ్ళు భజన మొదలుపెట్టారు. రైట్? అది కావాలని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రక్రియ అండి. యాహ్! అండ్ దే ఆర్ ఫైండింగ్ న్యూ పవర్ ఇన్ థట్. అంటే అలా చేయటం వల్ల జనాలకి ఆఖరికి కొన్ని టెలిగ్రామ్ ఛానెల్స్‌లో గూడా దాన్ని పంపించుకొని చాలా గొప్పగా చూసుకుంటున్నారు. అది ఇలాగే గొప్పగా ఉండాలి, చూసుకుంటారు. అందరికి వాళ్ళకి చెయ్యాలి అని చేస్తున్నారు. కామెంట్స్ కూడా అలాగే అయితే ఉన్నాయి. ఆహాహా! సో, అదే పని ఇంకొక దేశంలో జరిగితే ఈళ్ళు లబోదిబో కొట్టుకుంటారనమాట. మన హిందువుల మీద ద్వేషం పెంచుకుంటున్నారని. ఈళ్ళు మరి ముస్లింల మీద ద్వేషం పెంచుకుంటున్నారు గదా! రైట్? యాహ్! అతను గనక రైల్వే స్టేషన్‌లో పబ్లిక్ ఏరియా అది. రైల్వే స్టేషన్‌లో ఆ పని చేస్తే, దెన్ ఐ విల్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద ముస్లిం. అంత భక్తి ముదిరిపోయిందా? పోయి నీ నీ ప్రైవేట్ ప్లేస్‌లో చేసుకోవచ్చుగా. రైట్? దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేసెస్ టు డూ. కానీ కొంతమంది కావాలని రెచ్చగొట్టడానికి ముస్లింలేం తక్కువోళ్ళు కాదుగా. యూకే, యూరోప్‌లో ప్లేసెస్‌లో వాళ్ళు చేసే పనే ఇది. రోడ్డు మొత్తాన్ని తీసుకొని దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ దేర్ పవర్ అన్నమాట. అంటే మేము ఎంతవరకు చేస్తే ఇది చేస్తారు అని. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికి ఈ హిందువులు గూడా అదే పని జేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు టెస్ట్ దేర్ పవర్ అన్నమాట. ద లిమిట్స్ ఆఫ్ దేర్ పవర్. దిస్ ఈస్ నాట్ గుడ్ అండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇది బబుల్ బర్స్ట్ అయ్యి సో మెనీ పీపుల్ విల్ గెట్ హర్ట్. ఇప్పుడు అదే స్కూల్‌లో కూడా జరిగింది. స్కూల్‌లో దాని గురించి మీరేమంటారు? స్కూల్ ఈస్ బ్యాడ్ అండి. స్కూల్ ఈస్ ఎ సార్ ఇది ఎకో వస్తుంది మీ దగ్గర నుంచి మ్యూట్ చేయండి. స్కూల్‌లో చేయటం స్టూడెంట్ తప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ అండ్ ఎంటైర్ స్కూల్ ఈస్ సపోజ్డ్ టు బి డివోయిడ్ ఆఫ్ రిలిజియన్. ఓకే. స్కూల్‌లో చేయటం ముస్లిం అబ్బాయి చేసిన తప్పు. ఆ తప్పు చేశాడు కాబట్టి ఈళ్ళు జై శ్రీరామ్ అని అనడం ఇంకొక తప్పు. సో, తప్పు 2 చెల్లయిపోయినాయి అని చెప్పి 2 సమానం అని నేను అనను. దే ఆర్ ఎవ్రీబడీ ఈస్ అట్ ఫాల్ట్ దేర్. మతానికి స్కూల్‌లో ఏ మాత్రం ప్రవేశం ఉండకూడదు. మతం ఎవడి ఇంట్లో వాడు, ఎవడి పూజా గదిలో వాడు చూసుకోవాలి. ఎవడి మందిరంలో వాడు చూసుకోవాలి. రైట్? పబ్లిక్ స్ఫియర్‌లో అది చదువుకునే ప్లేస్‌లో. దట్ ఈస్ టెర్రిబుల్ టు ద కోర్. యాహ్! ఓకే. ఇంకో క్వెషన్ అండి యాక్చువల్‌గా ఇంకొక వీడియో చూసాననమాట. ఇక్కడేంటంటే రీసెంట్‌గా అది బహుశా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పాత జిల్లాలు బట్టి చూస్తే ఆ జిల్లాల్లో ఏంటంటే ఒక పాస్టరు మతాన్ని ప్రచారం చేస్తా ఉన్నాడు. సో, హ్మ్. అక్కడ లోకల్‌గా ఉండేటువంటి హిందూస్ ఏం చేశారంటే అతన్ని ఫస్ట్ బూతులు ఇంకా మామూలు బూతులు కాదు అయి. ఇంకా ఎం హ్మ్. బూతులు అన్నీ. తిట్టుకుంటూ హ్మ్. రోడ్డు మీద తిడతా ఉన్నారు. పక్కన కొంతమందేమో జాలి చూపించి "అరే బాబు వెళ్ళిపోరా నాయనా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ వద్దని" కొంతమంది అతన్ని సర్ది చెప్పి పంపిస్తా ఉన్నారు. చివరికి బూతులు తిట్టి చివరికి చేసుకున్నాడు కొట్టాడు అతన్ని. హ్మ్. సో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అసలు మత ప్రచారం అనేది ఇప్పుడు మత ప్రచారం చేయడం వల్ల నేను దానిని సమర్థించను. కొట్టడాన్ని నేను సమర్థించను గానీ, బట్ హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారు చూసారా? దాని మీద మీ అభిప్రాయం హ్మ్. ఏంటసలు? అటు చేయొచ్చా అసలు దాన్ని? అది రాజ్యాంగం ప్రకారం అసలు అది నిజంగా ఎంతవరకు వాళ్ళు లిమిట్ ఉంది? ఓకే.
దీనికి 2 సైడ్‌ల నుంచి చూద్దాం. మ్యూట్ చేసుకోండి. ఎక్కువ వస్తుంది. యాహ్! ఓకే. 2 సైడ్‌ల నుంచి చూద్దాం. ఒకడు ప్రచారం చేయడానికొచ్చాడు. ఒకడు ప్రచారాన్ని స్వీకరిస్తున్నాడు. ఓకే. 2 ఉన్నాయి గదా! ఇక్కడ. సో, ప్రచారం చేసేవాడికి వాడికి హక్కులు కూడా లిమిటేషన్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ పాస్టర్ గాళ్ళు రెచ్చిపోతుంటారనమాట. ఏంటి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను ప్రచారం చేస్తానని. నీ ప్రచారం ఎంతవరకు అంటే ఎదుటి మనిషి యాక్సెప్ట్ చేసినంత వరకు. ప్లస్ ఎదుటి మనిషికి ఇబ్బంది కలగనంత వరకు. ఇంటికొచ్చారు. ఇంటికి ముష్టోళ్ళు గూడా వస్తుంటారు. ఓకే. ముష్టోళ్ళు వచ్చి అమ్మా నాది అన్నం పెట్టు అంటారు. ఉంటే పెడతావు లేకపోతే 2 మాటలనే అవతల పో అంటావు. రైట్. ఆ 2 హక్కులు నీకున్నాయి. నీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటే వాడికిచ్చే అర్హత హక్కు నీకుంది. వాడిని చీప్ గెట్ లాస్ట్ అనే హక్కు నీకుంది. ఎందుకంటే నీ గుమ్మం దగ్గరకొచ్చి వాడు అడుగుతున్నాడు కాబట్టి. వాడి ఇంటికెళ్ళి నువ్వు అనట్లేదుగా. ఎరా సిగ్గులేనోడా నువ్వు అడుక్కు తింటావని యూ ఆర్ నాట్ సేయింగ్ టు దెమ్ అట్ దేర్ హౌస్. రైట్. మీ ఇంటి దగ్గరకొచ్చి అడుగుతున్నాడు. సేమ్ థింగ్ విత్ పాస్టర్స్ అనమాట. మీ ప్రచారాన్ని ఒప్పుకునే వాళ్ళ ఇంటికెళ్ళి ప్రచారం చేసుకోవాలి. అంటే ఒకసారొచ్చి దేవుడి వాక్యం చెప్పడానికొచ్చాను అనగానే, మాకు ఇంట్రెస్ట్ లేదు మీరు బయలుదేరండి అంటే, పక్కింటికెళ్ళిపోవాలి క్వైట్‌గా. మేబీ 2, 3 సార్లు సేమ్ ముష్టోడు అడిగినట్టే, అమ్మా ప్లీజ్ అమ్మా ఆకలేస్తుంది. నేను 2 రోజుల నుంచి తినలేదని చెప్పి అడుక్కు తిన్నట్టు ఇంకోసారి 2 సార్లు అడగొచ్చు. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదే మీ సువార్తలు, గివార్తలు ఇయన్నీ చాలా ఇన్నాం గాని మీరు పొండి పొండి అంటే, దే హావ్ టు మర్యాదగా వెళ్ళిపోవాలి. ఓకే. కాకపోతే ఈ క్రైస్తవ్యంలో వాళ్ళకి నేర్పించేదేంటంటే సిగ్గు, లజ్జ అనేవి పక్కన పెట్టండి. కాండ్రించి మొహాన ఉమ్మేసినా సరే సువార్తలు చెప్పుకుంటూనే తిరగండి అని జెప్పారు. ఓకే. సో, ఇక ఆళ్ళకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ తీసుకెళ్ళి పక్కన పడేశారండి. తిడతన్నా, బూతులు తిడతన్నా, ఛీ! నాకు నువ్వు అవసరం లేదు. కంపరంతో అసహించుకుంటున్నా సరే, నేను నా భక్తి కోసం, నా యేసు కోసం నేను నేను చేస్తున్నాను పని అని చెప్పి వాళ్ళని వాళ్ళనాళ్ళు మార్చుకుంటున్నానన్నమాట. ఏంటంటే నేను చాలా పుణ్య పని చేస్తున్నాను. వాళ్ళకి తెలియట్లేదు ఆళ్ళు అమాయకులు. అందుకే నన్ను తిడతన్నారు. ఇలా థింక్ చేసి మొదలెడుతున్నారు. అయితే కొట్టడం అనేది కంప్లీట్‌లీ ఇమ్మోరల్ అండ్ అన్‌జస్టిఫైడ్ అండి. ఓకే. కాకపోతే న్యూసెన్స్, న్యూసెన్స్ అనేది ఒకటుంటదండి. ఇప్పుడు మైకులతో అరుస్తున్నారనుకోండి. థట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఐ ఐ ఐ హావ్ దిస్ ఫర్ ఎవ్రీబడీ. ప్రతి మనిషికి ఉన్న హక్కేంటి అంటే, యూ ఆర్ ఫ్రీ టు హావ్ పీస్ అట్ యువర్ హోమ్. ప్రశాంతంగా ఉండే హక్కు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉంది. అంతేగాని నేను రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఆ మైకుల సౌండ్ నాకు ఇరిటేషన్ వస్తుందని నేను అరవటానికి లేదు. దట్స్ నాట్ మై ప్లేస్. రైట్. రైల్వే స్టేషన్ ఉన్నదే అందుకు. కానీ మై హౌస్ ఈజ్ మై ప్లేస్ ఆఫ్ ప్రైవసీ. అక్కడికొచ్చి ఏంటి మైకుల్లో నేను వద్దంటున్నా సరే అరిచి, అరిచి చెప్పటం అది హక్కు కిందకి రాదండి. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ కాల్డ్ న్యూసెన్స్. పోలీస్ కేస్ అవుద్దది. రైట్. మైకులు లేకుండా నేను చెప్పాను కదా ఇందాక సింపుల్‌గా వచ్చి, అయ్యా మేము సువార్త చెప్పడానికొచ్చాము. మీ రక్షకుడు ఒకడున్నాడు అని. మాకిష్టం లేదు నాయనా అంటే మర్యాదగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇంకెవరు తిట్టాల్సిన పని కూడా లేదు కదండీ. వద్దంటే వద్దు. ముష్టోడొస్తాడు అడిగాడు. నా దగ్గర లేదు. ఎళ్ళిపో అంటే ఎళ్ళిపోతాడు అంతే. లేదు వినటానికి సిద్ధంగా ఉన్నాను కదా! వచ్చి కూర్చో. నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నాకు నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తా. లేకపోతే ఎళ్ళిపో. కన్వర్ట్ చేస్తన్నాడు అని వాడినంటం కంటే, కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారని ఆలోచించాల్సిన బాధ్యత హిందువుల మీద ఉందండి. రైట్. వాడు ఎన్ని మాటలు చెప్పినా సరే, నీ సోది కథలు నాకు పనిచేయవు నాయనా. ఇక్కడున్న దేవుళ్ళకే దిక్కు లేదు. మా జీవితం సంకనాగిపోయింది. నువ్వు ఏడో ఎడారి నుంచో దేవుడిని తీసుకొచ్చావంట. వాడు నాకు ఏవో చేస్తాడంట. ఇయన్నీ చేస్తాడంట. జరిగే పనులు కావులే బయలుదేరు అని అనగలిగిన నాడు, కన్వర్షన్స్ గురించి భయపడాల్సిన పనే లేదు హిందువులెవరుని. ఆ ఇంగితం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సాటి హిందువులకి? కులాల పేరు మీద ఆళ్ళని తిట్టడానికి, ఆళ్ళని తక్కువ చేయడానికి మాత్రం ఇంతగా నోరెళ్ళదీసుకొని బయలుదేరొస్తుంటారు సన్నాసులు. ఈ ఇంగితం వాళ్ళకి చెప్పాలి గదా! "ఒరేయ్! నీకే కష్టం వచ్చినా మా దగ్గరుంది. మన దగ్గర మన దేవుడున్నాడు. మన గుడుంది. మన మనుషులున్నారు. మనం అందరం ఉన్నాం. నీకేం కష్టం వచ్చిందో చెప్పు. నీకేమైనా వ్యాపారం పెట్టాలా? ఎంత కావాలో చెప్పు." ఆ ప్రతీదీ డబ్బుతోనే కొలవాల్సిన పని లేదు గదా! యూ హావ్ టు బీ మెంటల్లీ అవైలబుల్. రైట్? ఎమోషనల్లీ అవైలబుల్ టు దెమ్. ఆ ఎమోషనల్ అవైలబిలిటీ లేకనే చాలామంది కష్టం వచ్చి రాంగానే కొత్త దేవుడు కనపడగానే ఎగబడి పోతుంటారు. అదేదో కొత్త మెనూ ఐటెమ్ వచ్చినట్టు ఎగబడి పోతుంటారు. రైట్? ఇక్కడ వాడి తప్పెక్కడొచ్చింది? ఆ ప్రచారం చేసేవాడి తప్పెక్కడుంది అంటే, మైకులు పెట్టి నాకిష్టం లేదు పో అన్నా సరే ఇంటి ముందు చేసి సౌండ్ చేయటం. యాహ్! యాహ్! వాళ్ళొచ్చి అండర్‌స్టాండ్. యాహ్! చాలామంది నా ఛానెల్‌లోకొచ్చి కూడా వెధవేషాలేస్తుంటారు. ఒక క్యాండిడేట్ అట్నే వచ్చి ఏస్తుంటారు. నేను నీ ఛానెల్‌లోకొచ్చి నేను సువార్త చెప్పి తీరుతాను. నువ్వు చెప్పి తీరుతా ఉండు. నీ సువార్తని నేను ఎన్ని బూతులు తిట్టాలో నా హక్కు. ఎందుకంటే నువ్వు నా ఇంటికొచ్చావు గదా! రైట్. నేనొచ్చి మీ ఇంటి దగ్గరకొచ్చి నీ 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 సువార్త చెత్త, నీ నీ దేవుడు దరిద్రం అది ఇది అని నేనంటే,
అప్పుడు దెన్ యూ కెన్ సే దట్ ఓకే యు ఆర్ నాట్ జస్టిఫైడ్ టు డూ దాట్. నా దేవుడి మీద అబాండాలు వేయటం అని. నేను నా ఛానల్‌లో నేను మాట్లాడుకుంటున్నాను. నచ్చకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు. హక్కు ఎక్కడి వరకు ఇచ్చారంటే, రాజ్యాంగంలో హక్కు ఎక్కడి వరకు ఇచ్చారంటే ప్రాక్టీసింగ్ ద రిలిజియన్ అండ్ ప్రీచింగ్ ద రిలిజియన్. ఓకే. అదే హక్కు వినేవాళ్ళకి కూడా ఉంది. ఏది? టు సే నో. ఐ డోంట్ లైక్ యువర్ రిలిజియన్ ప్లీజ్ గో అవే అనే హక్కు కూడా ఉంది. బేసిక్‌గా ఏంటంటే జనాలకి అంత ఓపిక లేదండి. ఎవరైనా వచ్చి ఒక మాట అనంగాల్నే, ప్రచారానికి వచ్చాడు అనంగాల్నే వాడి మీద తిరగబడుతున్నారు. అదే. ఇప్పుడు చుట్టుపక్కల దాన్నేమంటారు టెంపరేచర్, ఎన్విరాన్మెంట్ అలా తయారు చేసి పెట్టారన్నమాట. వాడు దుర్మార్గుడు ఆడిని తిట్టండి, కొట్టండి. ఇంకో వాడికి పాయింట్ చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం డిస్కషన్‌లో చెప్పుకున్నట్టు మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి ముస్లిమ్స్ పాపులేషన్ వచ్చి 10% ఉంది. క్రిస్టియన్ పాపులేషన్ 2% అన్నారు మీరు కదా! లేదండి. పర్సెంట్ మారిపోయినాయి కదా! ఓకే. ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా ఎంత ఉండొచ్చు అది జనరల్‌గా మనకి ముస్లిమ్స్ గాని, ఇప్పుడు క్రిస్టియానిటీ ఐ అనేది? థింక్ 25 ఇయర్స్ బ్యాక్ 14% ఉందండి. ఇప్పుడు 18 దాకా వెళ్ళిందనుకుంటా ముస్లిం పాపులేషన్. ఓకే. ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే అనేది మనకి క్రిస్టియానిటీ అనేది మనకి 2% 3% ఉందనుకున్నాం కదా! లాస్ట్ టైం మనం ఒకసారి వీడియోలో విన్నాను నేను. ఐ థింక్ ఇట్స్ లిటిల్ మోర్. ఇంకొక తర్వాత చాలా మంది చెప్పిందేంటంటే ఒక్క నిమిషం. చాలా మంది చెప్పిందేంటంటే పీపుల్ ఆర్ మెన్షనింగ్ హిందూయిజం ఇన్ దేర్ సెన్సస్. గెస్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ నాది కూడా అదే పాయింట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఇప్పుడు మీకు మాకు నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి మతం గురించి పెద్ద ఫరక పడదు. కానీ హిందూ మతాన్ని బిలీవ్ చేసేవాళ్ళు ఇంతమంది ముస్లిమ్స్ వచ్చి పాపులేషన్ పెరిగిపోతుంది. క్రిస్టియానిటీ అఫిషియల్‌గా నీకు 2% ఉండొచ్చు. ఏది సర్టిఫికేట్స్ ప్రకారంగా. బట్ అనఫిషియల్‌గా చాలా మంది ఉంటారు కదా! ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలో గాని మిగతా కమ్యూనిటీలో గాని చాలా మంది మారిపోయిన వాళ్ళు ఉంటారు. బట్ అఫిషియల్‌గా మారి ఉంటారు. మేబీ రిజర్వేషన్స్ కోసం కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. కానీ అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు నీకు ఆల్మోస్ట్ 30% 40% అవుతున్నప్పుడు హిందువులు చేసే ఆర్గ్యుమెంట్ అనేది కరెక్టే కదా! ఇప్పుడు అరే ఎక్కడ కరెక్ట్ అయిందండి? అంటే కరెక్ట్ అంటే నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు మతాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా జరుగుతున్నప్పుడు అరే మన కల్చర్ పాడైపోతుంది, ఎప్పటి నుంచో ఉన్న కల్చరు వీళ్ళు డామినేట్ చేస్తున్నారు అనే భయం అనేది వాళ్ళు రావడం కరెక్టే కదా అది. ఒకటి అడుగుతాను చూడండి. క్యాన్ సంబడి కన్వర్ట్ యూ అండి? మిమ్మల్ని ఎవరన్నా మార్చగలరా? ఇప్పుడు నాకు ఒక ఐడియాలజీ ఉంది. ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి మతం గురించి పెద్ద ఫరక పడదు. నాకు పెద్ద ఫరక పడదు. ఎవరు ఎట్లా మారినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నేనేమంటానంటే అంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇంతమంది కన్వర్ట్ చేస్తున్నారు కదా, కన్వర్ట్ అయిపోతున్నారు కదా, డెఫినెట్‌గా నేను హిందూ మతాన్ని బిలీవ్ చేస్తున్నాను. సో నేను డెఫినెట్‌గా దాని గురించి ఫైట్ చేస్తాను కదా, ఇంతమంది డామినేట్ చేసి మతాన్ని కన్వర్ట్ చేసి ఎక్కువైపోతున్నారు. సో నా కల్చర్ నేను కాపాడుకోవాలి కదా అనేది వాళ్ళ పాయింట్ అనమాట. వాట్ ఆర్ యూ డూయింగ్ టు సేవ్ యువర్ కల్చర్? దట్ ఈస్ ద క్వశ్చన్ టు ఆస్క్ అండి. ఇప్పుడు వీళ్ళు హిందువులు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళు మా వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు అని. కన్వర్ట్ అయ్యేంత వరకు వీడు మావోడు అని అనుకుంటున్నాడా? రైట్? అనుకోవట్లేదండి. మావోడు అనుకోవట్లేదు. వై ఈజ్ ఇట్ ఈజీ టు కన్వర్ట్ సమ్ పీపుల్? రైట్? ఒక్కసారిగా 1000 మంది బ్రాహ్మణుల్ని నేను క్రిస్టియానిటీని స్వీకరింపజేయగలనా? కానీ అదే అణగారిన వర్గాల్ని 1000 మందిని ఈజీగా తీసుకొచ్చి నేను చేయగలనండి. ఇఫ్ సంబడీ వాంట్స్ టు డూ యూ కుడ్ ఈజిలీ డూ దట్. వై ఈస్ దట్? ఆ డిఫరెన్స్ కనుక వీళ్ళు తెలుసుకునుంటే వీళ్ళ ఫైట్‌లో ఒక విలువ ఉంటదండి. ఇప్పుడు ఎవ్రీ కల్చర్ ట్రైస్ టు ప్రిజర్వ్ ఇట్‌సెల్ఫ్ రైట్? ప్రజలే కల్చర్‌కి లైఫ్ ఉండదు కాబట్టి ఎవ్రీ ట్రెడిషన్, ఎవ్రీ రిలిజియన్ ట్రైస్ టు ఫైట్ టు ప్రిజర్వ్ ఇట్‌సెల్ఫ్. ఇది న్యాచురల్ ప్రాసెస్. దీన్ని నేను వింతగాని చూడను, కొత్తగా చూడను. ఇది ఏమి స్పెషల్ కూడా కాదు. ఎవ్రీథింగ్ డస్ థాట్. ఓకే. అండ్ ప్రతి ఒక్క మతం కూడా ఇట్ వాంట్స్ టు స్ప్రెడ్. ఎలాగైతే మనోళ్ళు ఏంటి అఖండ భారత్ అని అది ఇది అని కలలు కంటుంటారో, అది జరగని పని అని ఎలాగో తెలుసు. కానీ ఆడి మైండ్‌లో మాత్రం అలా ఉంటది. మొత్తం అంతా మన ఆఫ్ఘనిస్తాన్ టు ఫిలిప్పీన్స్ దాకా మొత్తం అంతా కాషాయం వెలగాలి అని ఎలా అయితే అనుకుంటున్నాడో, వీడు అలాగే అనుకుంటాడు. షరియా లా ఉండాలి, ఇస్లాంలో ఇది ఉండాలి, లేదా దేవుని రక్షణ యందు ఉండాలని ఒకడు అంటుంటాడు. రైట్? సో పీపుల్ హ్యావ్ దిస్ ఫ్యాంటసీస్, వియర్డ్ ఫ్యాంటసీస్. క్యాన్ యూ కన్వర్ట్ సమ్‌వన్ ఇంటూ హిందూయిజం? ఏదైనా చెప్పి వాడిని హిందూయిజంలోకి కన్వర్ట్ చేయగలమా? కానీ హిందువులు అని చెప్పబడే కొంతమందిని ఈజీగా క్రిస్టియానిటీలోకి ఎందుకు కన్వర్ట్ చేయబడుతున్నాం? మోసం చేసి అంటారు, బెదిరించి అంటారు. ఆ బెదిరింపు, మోసంలో వీళ్ళు చేయలేరా? చెయ్యలేరు. ఎందుకంటే కొన్ని కమ్యూనిటీస్‌ని మన ఈ హిందూయిజం అని చెప్పబడిన దాంట్లో వాళ్ళకి బేసిక్ గౌరవాలు లేవు. సో కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కన్వర్ట్ దెమ్. కష్టంలో ఉన్న వాళ్ళు ప్రపంచం అన్నిట్లోని కష్టాల్లో ఉన్నారండి. రైట్?
పేదరికం ప్రపంచం అంతా ఉంది. అప్పులు ప్రపంచం అంతా ఉంది. అన్ని చోట్ల మిడిల్ క్లాస్‌లో ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్, సూపర్ పూర్ క్లాస్ అన్ని చోట్ల ఉన్నారు. కానీ మన దగ్గర మాత్రం ఒక పర్టిక్యులర్ గ్రూప్‌ని, ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్‌ని మార్చడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది కనిపెట్టాలి. లబోదిబో కొట్టుకోవడానికి మాత్రం వస్తారు. హిందువులు అనేవాళ్ళు ఇదేంటి మా వోళ్ళు మా మార్చేస్తున్నారు. మారిపోయేవాడు ఉన్నాడు కదా! మారేంత వరకు వీడు మనోడని అనుకోలేదు కదా! మారిపోయిన తర్వాత ఇదిగో మారిపోయేవాడు వాడు ఇది ఎడారి మతానికి ఎళ్ళిపోయాడంట. అవును. ఎడారి మతానికి ఎళ్ళిపోయాడు. మరి మీ సస్యశ్యామలమైన మతం వాడికి ఏమి ఇవ్వలేదు కదా! ఆడికి కనీసం బేసిక్ గౌరవం ఇవ్వాలి. ప్రతిదానికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు కదా! యూ డోంట్ హావ్ టు కాంపెన్సేట్ మానిటరీలీ ఎవ్రీబడీ. ఎందుకంటే పూర్ ఆహ్, పూర్ పీపుల్ అనేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. బ్రాహ్మణుల్లోనూ పూర్‌లున్నారు. క్షత్రియుల్లోనూ లోవర్ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ వాళ్ళున్నారు. అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. పావర్టీ ఈస్ నాట్ ద గేమ్. అదే ఒక 100 మంది పూర్ బ్రాహ్మణుల్ని అంటే వారానికి, వారానికి లెక్కలు చూసుకునే ఒక బ్రాహ్మణ కుటుంబాలను ఒక 100 మందిని నేను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయగలనా? ఎవరైనా చేయగలరా? యూ కాంట్ డూ థాట్. బట్ ద సేమ్ లెవెల్‌లో ఉన్న సేమ్ మానిటరీ సిట్యుయేషన్, ఫైనాన్షియల్ స్టేట్‌లో ఉన్న ఒక 100 మందిని లేదా 1000 మందిని మరో వర్గం వాళ్ళని ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. వై ఈస్ థాట్? దీస్ ఆర్ ద క్వెషన్స్ దే నీడ్ టు ఆస్క్ అండి. ధర్మరక్షకులు అని చెప్పుకునేవాళ్ళు అడగాల్సిన ఫస్ట్ క్వెషన్ ఇది అన్నమాట. వై ఆర్ సమ్ పీపుల్ సో ఈజీ టు కన్వర్ట్? గాట్ ద పాయింట్ అండి. ఇంకొకటండి ఒక చిన్న అప్డేట్. సుచిత్ర పరాంజన్ రీసెంట్గా ఒక వీడియో చూశానండి. ఎవరికన్నా వేదాల గురించి ఎవరికన్నా కొంచెం తెలుసుకోవాలి, కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. నాకు కొంచెం బెటర్గా అనిపించింది. యాహ్! ఎక్కడ భండార్కర్ ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్ కదా! రైట్ అండి. యెస్. జస్ట్ మన వ్యూవర్స్‌కి ఎవరికన్నా అది కొంచెం నేనైతే సజెస్ట్ చేస్తాను. కొంచెం బాగుంది అది. ఆమె యాహ్! నేను కూడా సజెస్ట్ చేస్తాను. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్. సుచిత్ర పరాంజపే కదా అమ్మాయి పేరు? షీ ఈస్ 20, 30 ఇయర్స్ నుంచి ఆమె వేదాస్ మీద చెప్తుంది. యాహ్! షీ ఈస్ వెరీ మచ్ ఆథెంటిక్ అండి. ఐ కైండ్ ఆఫ్ ట్రస్ట్ హర్ జడ్జ్‌మెంట్. ఓకే. రైట్ అండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థాంక్స్ ఫర్ ద రైట్. ఆపర్చునిటీ. థాంక్ యూ.